హలో వ్యూవర్స్, మీ బుక్ తయాసానికి స్వాగతం. ఈరోజు నేను చేయబోతున్న పచ్చడి టమాటా పల్లీలు పచ్చడి. దీనికి కావలసిన పదార్థాలు ఒక్కొక్కటిగా చెబుతాను నేను. వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు 1/2 కప్పు, తరిగి పెట్టుకున్న టమాటాలు 1/2 కిలో, పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 2, ఉప్పు రుచికి తగినంత, నూనె 1 స్పూను, కరివేపాకు చిన్న కప్పు, పసుపు చిటికెడు. పండు టమాటాలో పులుపు ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయక్కర్లేదు. పచ్చడి పోపుకు కావలసిన పదార్థములు: ఎండుమిరపకాయ, కొంచెం మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె వేసుకోవాలి. అందులో పచ్చిమిరపకాయలు, టమాటా పళ్ళు వేసుకోవాలి. కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. కలుపుకొని చిన్న చింతపండు వేసుకోవాలి. మూత పెట్టుకోవాలి. టమాటా ముక్కలు ఉడికేలోపు ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీల్ని పొడిలాగా ఆడుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పల్లీ పొడి. టమాటాలు పూర్తిగా ఉడికిపోయాయి. ఇప్పుడు వెల్లుల్లి, కరివేపాకు వేసి మూత పెట్టి ఆరే వరకు ఉంచాలి. పూర్తిగా ఉడకబెట్టుకున్న టమాటా పళ్ళు ఆరిందండి వేడి. ఇప్పుడు ఇందాకలా మిక్సీలో ఆడుకున్న పల్లీ పొడిలో దీన్ని చేర్చి మిక్సీ చేసుకొని రుబ్బుకోవాలి. రుబ్బుకున్న పచ్చడి ఈ విధంగా తయారవుతుంది. మూకుడు పెట్టి నూనె వేసి తాగాక తినడానికి సిద్ధంగా ఉన్న టమాటో పల్లీలు పచ్చడి అండి. ఇది దోశ, ఇడ్లీ, వడ, అన్నం ఎందులోకైనా చాలా టేస్టీగా బాగుంటుంది.